ఇదే మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి చేస్తే అమెరికా ఊరుకుందా? యుద్ధమే చేసింది ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చి. నేను యుద్ధం చేయమని అంటలేను పాకిస్తాన్, కనీసం ఆంక్షలు విధించండి. అమెరికాను అరే అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచంలో ఎవడు, ఇప్పుడు భారతదేశం విధించింది, మనం విధించడానికి అమెరికా విధిస్తే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే అమెరికా తలుచుకుంటే రేపు పొద్దున అయిపోతుంది పాకిస్తాన్ తీవ్రవాదం. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ మొత్తం అమెరికా చేతులు ఉంటుంది. అమెరికా తలుచుకుంటే పాకిస్తాన్ 5 నిమిషాల పని. తాము సృష్టించిన తాలిబాన్ల పైన తామే పోరాడింది కదా పాకిస్తాన్ అమెరికా కోసం. అయినా ఒసామా బిన్ లాడెన్ విషయంలో కోఆపరేట్ చేయలేదు, వాళ్ళు కోఆపరేట్ చేయకుండానే వీళ్ళు కొట్టేశారు. కోఆపరేట్ చేయకపోతే వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలోకి అమెరికా వాడు చెప్పకుండా చేయకుండా వెళ్ళి అటాక్ చేసి చంపేసిందా? చెప్పకుండా చేయకుండానే జరిగింది. అనుమానమే ఉన్నది. చెప్పకుండా చేసినా మీకు అటాక్ ఎలా చేయగలిగింది అమెరికా? సో అంటే అవన్నీ మనకు సందర్భంలో సపోర్ట్ చేస్తారో, కోఆపరేట్ చేయకపోతేనే మీకు తాలిబాన్ పైన అటాక్, ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధంలో పాకిస్తాన్ కలిసి లేదా? పాకిస్తాన్ వాడు డబుల్ గా మాట్లాడాడు. అటు అమెరికాకు కోఆపరేట్ చేశాడు, ఇటు బిన్ లాడెన్ ఆశ్రమం ఇచ్చాడు, తాలిబాన్లకు ట్రైన్ చేశాడు. అది అమెరికా తప్పు. వాడు అమెరికాకి అర్థం కావాలి కదా, పాకిస్తాన్ డబుల్ గేమ్. నేను అనేది ఏంటంటే ఇంత జరిగితే మన మిత్ర దేశమైన అమెరికా పాకిస్తాన్ పైన ఎందుకు ఆంక్షలు విధించలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఆంక్షలు విధించాలి కదా. ఆంక్షలు విధించడం పక్క పెట్టండి. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోంది అని మనం ఖండించాలా వద్దా? అమెరికా ఖండించింది ఎక్కడన్నా? తీవ్రవాద ఘటన ఖండించింది. ఘటన ఖండించిన తర్వాత ఒక విషయం, ఘటనకు కారణమైన పాకిస్తాన్ ఎందుకు ఖండించలేదు అంటున్నా నేను. ఎక్కడ మీరు అమెరికా ఖండించలేదు పాకిస్తాన్. అమెరికా కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. అందరూ ప్రపంచంలో ఏ దేశమైనా డబుల్ గేమ్ ఆడుతుంది. అందువల్ల మన పని మన గేమ్ మనం ఆడాలి. సో ఎవరి మీద ఇప్పుడు ఉక్రెయిన్ అమెరికా యూరోప్ సహాయం చేస్తుందని చెప్పి రష్యాతో పెట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు ప్రతి కంట్రీ పరిస్థితి అదే. ఏ కంట్రీ అయినా తన బలం పైన ఆధారపడి పోరాడాలి. 10 మంది బలాల మీద ఆధారపడి పోరాడితే ఎట్లా? అందువల్ల డబుల్ గేమ్ అమెరికా ఆడుతుందన్న దానికి క్లారిటీ ఇదే కదా. ఇప్పుడు ఒకవైపు మనతో మిత్ర దేశం, మరి పాకిస్తాన్ ఎందుకు ఇచ్చారు F-16 ప్యాకేజ్? F-16 ప్యాకేజ్ మన మీద కదా. ఇప్పుడు సింధు జలాల గురించి చాలా చర్చ జరుగుతుంది. దీని ఇంపాక్ట్ ఉంటుందా నిజంగానే పాకిస్తాన్ మీద? అంటే లాంగ్ టర్మ్ లో ఉంటుందా, షార్ట్ టర్మ్ లో? అంటే షార్ట్ టర్మ్ అంటే డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వాటర్ ఇస్ దేర్ కదా. ఇప్పుడు అందులో ఫుల్ గా వరదలు వచ్చేంత వాటర్ ఉందనుకోండి. ఇప్పుడు మన దగ్గరే చూడండి, కృష్ణా నది తెలంగాణ ఆంధ్ర మధ్య గొడవ జరుగుతుంది. నీళ్ళు మాకు ఇస్తలేరని. ఒక్కసారి భారీ వర్షాలు వచ్చి వరదలు వస్తే అప్పుడు కింద వరదలు వస్తున్నాయి, మీరు మాకు చెప్పి వదులుతలేరంటారు. సో అందువల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ ద వాటర్ ఫ్లో. అంటే కృష్ణా గోదావరి 365 days కాదు, బట్ సింధు డిపెండ్స్ ఆన్ ద వాటర్ ఫ్లో. ఇప్పుడు 31% ఈ మీకు ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ క్యాచ్మెంట్ ఏరియాలో 31% ఇది ఉంది మీకు. ఏది మంచు పడడం 31% తక్కువ ఉంది లాస్ట్ టైం తో పోలిస్తే. అంటే నీకు వాటర్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంది. వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడు ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. వాటర్ ఫ్లో హెవీగా ఉందనుకోండి, మనం ఆపడానికి కూడా మనకున్న స్టోరేజ్ కెపాసిటీ సరిపోదు. ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ రాత్రి క్రియేట్ కాదు. స్టోరేజ్ కెపాసిటీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పటికే మనకు కేటాయించిన దాన్ని కూడా వాడుకోవట్లేదు సరిగా అని అంటున్నారు. అంటే ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళి చూడాలి. కానీ బట్ కెపాసిటీ అయితే రాత్రి పెంచుకోలేము. అందువల్ల డిపెండ్స్ ఆన్ ద ఫ్లో ఆఫ్ వాటర్. బట్ ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది షార్ట్ టర్మ్ లో ఎంత ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఎంత ఉంటుంది అనేది ఆ వాటర్ ఫ్లోని బట్టి ఆధారపడి ఉంటుంది. వాటర్ హెవీ ఫ్లో ఉందనుకోండి, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉండదు. మనం కంపల్సరీ రిలీజ్ చేయాల్సింది, ఇంకా మార్గం ఉంటుంది కదా, దాచుకొని పెట్టుకోలేం కదా. సో అందువల్ల స్టోరేజ్ లాంగ్ టర్మ్ లో మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో ఒకవేళ మనం ఆప్తే గనక 100% ఇంపాక్ట్. ఎందుకంటే 23% ఆఫ్ పాకిస్తాన్ జీడిపి అగ్రికల్చర్ నుంచి వస్తుంది. 80% ఆఫ్ ది రివర్ ఇండస్, జీలం అండ్ చీనా వాటర్స్ లో 80% పాకిస్తాన్ వాడుతుంది. రబీ బియాస్ సట్లేజ్ మనం వాడతాం. 3 నదులు మనం వాడతాం, 3 నదులు వాడు వాడతాడు. సో అందువల్ల డెఫినెట్ గా పాకిస్తాన్ పైన ఖచ్చితంగా తీవ్ర ప్రభావం పడుతుంది, అంటే ఏం డిస్ప్యూట్ లేదు. అయితే అది ఏ స్థాయిలో ఎప్పుడు పడుతుంది అనేది డిపెండింగ్ ఆన్ సెవెరల్ ఫ్యాక్టర్స్. కానీ దాని ఎఫెక్ట్ పడితే వాళ్ళు రక్తం బారిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటున్నారు. ఈ భాష చాలాసార్లు ఇంకా ఎక్కువ రెచ్చిపోతాం అని అంటున్నారు కదా. ఈ భాష చాలాసార్లు చేశాం కదా. అంటే దానిలో ఇంకా అన్రెస్ట్ వచ్చి పాకిస్తాన్ లో దానివల్ల ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ అయ్యి మళ్ళీ వాళ్ళు దీనికి ఇండియానే కారణం అనుకుని మళ్ళీ ఇమీడియట్ గా అయితే 2 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పాసిబిలిటీ పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది.
ఎందుకంటే మొదలు ప్రజలు మన పైన కాదు, మొదలు వాళ్ళ ప్రభుత్వం పైన తిరగబడతారు కదా. సో అందువల్ల మొదటి పాసిబిలిటీ వాళ్ళ ప్రభుత్వం పైన ఒత్తిడి పెడుతుంది. మీరు అన్నట్లు రెండవ పాసిబిలిటీ ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని ఇండియా చేసింది గనక యాంటీ ఇండియన్ సెంటిమెంట్ను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల భారతదేశ చర్యలు ఎప్పుడైనా పాకిస్తాన్ ప్రజలను పాకిస్తాన్ పాలకుల వైపు నడిపించేదిగా ఉండకూడదు. పాకిస్తాన్ ప్రజలలో వారి పాలక వ్యవస్థ పట్ల, ఆర్మీ పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల విశ్వాసం దెబ్బతినాలి. అది మనకు లాభం. మనం పాకిస్తాన్ ప్రజల్ని, పాకిస్తాన్ పాలక వర్గాన్ని ఐక్యం చేస్తామనుకోండి, అది మనకు నష్టం. సో పాకిస్తాన్ ప్రజలే ఆ దేశ పాలక వర్గం మీద తిరగబడేలా చేయగలగాలి. అందువల్ల నిజంగానే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్. ఇప్పుడు జరుగుతుందా కొంత తిరుగుబాటు ఏమైనా జరుగుతుందా ఇంటర్నల్ గా, ఫైనాన్షియల్? ఎలా స్పెక్యులేట్ చేయగలం మనము? ఇప్పుడు ప్రతి దాన్ని ఊహాజనితమైన ఆన్సర్లు ఉండవు. అందులో ఏం జరుగుతుంది అనేది మనం ఎలా ఊహించగలం? సార్, మొన్న ఏదైతే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ కాకుండా ఇంకా ఆంక్షలు పెట్టారు కదా, పౌరులకు వీసాలు రద్దు చేయడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కదా. దానివల్ల వాగా అటారీ బార్డర్ క్లోజ్ చేయడం, అది పెద్ద బార్డర్, అవన్నీ కామన్ చర్యలు. డిప్లొమాటిక్ మిషన్ తగ్గించడం, అమెరికా కెనడా నుంచి కూడా డిప్లొమాటిక్ మిషన్ తగ్గించాం మనం. అది పెద్ద మేజర్ అటాక్ చర్య అనేది ఇండస్ వాటర్ ట్రీటీ. సో అది వాళ్ళు కానీ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్, దాంతో పాటు మనం ట్రేడ్ కూడా ఆపాము. ట్రేడ్ అది కూడా పాకిస్తాన్ ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపుతుంది. ఎయిర్ స్పేస్ అనేది అది ఇండియాకు ప్రమాదం ఉంటుంది, పాకిస్తాన్ కూడా ప్రమాదం ఉంటుంది కదా. ఉదాహరణకు మన బస్సులు వేరే రాష్ట్రానికి వెళ్తున్నాయి, ఆపారనుకోండి, మన రాష్ట్రానికి నష్టం, ఆ రాష్ట్రానికి కూడా నష్టం కదా. అందువల్ల ఎయిర్ స్పేస్ ఆపితే పాకిస్తాన్ కూడా నష్టమే, అఫ్కోర్స్ ఇండియా కూడా నష్టం ఉంటుంది. ఇండియన్ ఎకానమీ తట్టుకోగలుగుతుంది, పాక్ ఎకానమీ తట్టుకోలేదు కదా. పాకిస్తాన్ కి ఎట్లా నష్టం సార్ వాళ్ళ ఎయిర్ స్పేస్ మూస్తే? అంటే వాళ్ళ ఎయిర్ స్పేస్ మూసినా కూడా అలాంటప్పుడు మనం కూడా ఒప్పుకోం కదా, దానికి కౌంటర్ చర్యలు ఉంటాయి. మన ఎయిర్ స్పేస్ కూడా ఆటోమేటిక్ గా మోస్తాం కదా, ఎందుకు ఇలా కావచ్చు రేపైనా ఆపుతాం కదా. సో ఆల్రెడీ అది ఇండియన్ గవర్నమెంట్ పరిశీలనలో కూడా ఉంది. సో అందువల్ల చుట్టూ తిరిగి పోవాలి, అల్టిమేట్ గా విమాన ప్రయాణికులు. ఇంపాక్ట్ అనే బ్రాడర్ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అన్ని దేశాల పైన ఉంటుంది కదా. ఒక్క పాకిస్తాన్ ఇండియానే కాదు, ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ఎత్తున మన డ్రై ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో మనకు భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తారు డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్ల ధరలు మనకు పెరుగుతాయి, కానీ అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ డ్రై ఫ్రూట్స్ దెబ్బతింటాయి కదా. అంతమంది పాకిస్తాన్ కూడా చెక్ పోస్ట్ లో ఇన్కమ్ కూడా దెబ్బతింటుంది. సో ఏ చర్య అయినా అందరిపైన ప్రభావం చూపుతుంది, ఎక్కువ తక్కువ. సో ఇప్పుడు ఎయిర్లైన్స్ దానికి సంబంధించి అల్టిమేట్ గా ప్రయాణికుల మీద భారం పడుతుంది, ఎక్కువ చుట్టూ తిరిగిపోవడం కదా, ఆటోమేటిక్ గా పడుతుంది. అంటే మనకు యూకే, యూఎస్ఏ వాళ్ళకి ఎక్కువ అటుపోయే చూడాలి మనము ఎంత పడుతుంది అనేది. అది మనకు అంటే పావు గంట నుంచి 1.5 hour వరకు డిలే అది వీల్ హావ్ టు సీ. అది స్పెసిఫిక్ గా ఏ ఎయిర్లైన్స్, ఏ రూట్లకు ఆల్టర్నేటివ్ ఏంటి, ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడు ఒకటి సార్, అంటే ఫైనల్ గా మోహన్ భగవత్, నరేంద్ర మోడీ ఇద్దరు మీటింగ్ జరుగుతుంది. సో ఇది మీరు అన్నట్టు పొలిటికల్ గా మోహన్ భగవత్ కలిసిన తర్వాత దాడులు జరిగితే అది పొలిటికల్ గా తప్పుడు నిర్ణయం లాగా వెళ్లే అవకాశం ఉంది. తప్పుడు జరిగితే కనుక తప్పుడు నిర్ణయం ఏముంది అందులో? అంటే అట్లా పొలిటికల్ గా రాజకీయ నిర్ణయం అని వచ్చే అవకాశం రావడానికి బీజేపీ వాళ్ళు దే వాంట్ టు సెండ్ ఏ మెసేజ్. అందుకే కదా ఎందుకు కలుస్తారు? ఇప్పుడు బీహార్ నుంచి మాట్లాడుతున్నది అందరికీ తెలుసు కదా, ఇది రాజకీయంగా అనుకుంటారని. అనుకుంటే ఎంత మాకేందంటారు? ఇప్పుడు పుల్వామా దాడి తర్వాత పెద్ద ఎత్తున రాజకీయంగా వాడుకోలేదా? సో అందువల్ల మీకు అందులో భారతీయ జనతా పార్టీ తప్పని అనుకుంటే సమస్య, తప్పని అనుకోవడం లేదు కదా. సో అందువల్ల మోహన్ భగవత్ కలవడమైనా, బీహార్ నుంచి మాట్లాడడమైనా ఇది పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా. అంటే ఇది పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎజెండా, అదేమి రహస్యంగా జరుగుతున్నది కాదు కదా. ఇప్పుడు కలవాలనుకుంటే మనది లేకుండా కలవలేరా? ఆపోజిషన్ మోరార్లెస్ ఎట్లా ఉంది ఈ వ్యవహార శైలి? వారం రోజులు ఆపోజిషన్ మీకు ఆల్ పార్టీ మీటింగ్ లోనే చెప్పారు కదా, పూర్తి మద్దతు ఇస్తున్నాం, ఏ చర్య తీసుకోండి, మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఉంటుంది, భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఈ విషయంలోనే మళ్ళీ చెప్పేది అదే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, రాజకీయాలకు అతీతంగా ఇండియా షుడ్ బి యునైటెడ్. దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. ఇక్కడ దీంట్లో పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే, పాక్ స్పాన్సర్డ్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పాల్సిందే, పాక్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ జిహాదీ శక్తులకు బుద్ధి చెప్పాల్సిందే.